కనిపిస్తున్నాయి 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 జింకల్ జింకలు జింకలు కనిపిస్తున్నాయి. బ్రేక్ కొడుతుంటే ముంగడికి వస్తానని చెప్పి సీట్ బెల్ట్ కూడా వేసుకోండు. మెయిన్ అంటే ఇలా మొత్తము బటర్ఫ్లైస్ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. ఆయనకి మళ్ళీ ఏమైనా వస్తాయేమని చెప్పేసి ఫోన్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు చూపించింది కదా పులితో ఫోటో దిగుదామని. అదే నాతో దిగు, మరి నేనే కదా పులిని. ఈ రోజు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అంటే వర్తే. ఇంకా మనం వచ్చిన దానికి వచ్చిన టైమింగ్ కూడా వర్తే. వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్. ఈరోజు వీడియో చేసేది అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని అంటే అప్పటి నుంచి వీడియో తీద్దామా వద్దని అనుకున్నా, కానీ ఇప్పుడైతే ఇది చూసినాక తీయాలనిపించింది. ప్రజెంట్ అంటే నేను శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో. యాక్చువల్ మేము ఏంటంటే ఒక వాటర్ ఫాల్ కోసం అని చెప్పేసి అని వస్తున్నా. అంటే అక్కడ వాటర్ ఫాల్ మంచిగా ఉందని చెప్పేసి అని వస్తున్నా. బట్ ఏంటంటే ఈ రూట్ చూడగానే మస్తు అనిపించింది. ఇందులో నాకు ఏం తెలుసు చాలా నచ్చింది అంటే మీకు ఇలా కనిపిస్తున్నా లేదు తెలియదు, కానీ బటర్ఫ్లైస్ మొత్తం చాలా రోడ్ మొత్తం కనిపిస్తున్నాయి. అంటే నాకు వచ్చిన కానీ ఇక్కడ దాకా దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ అనుకుంటా లోపలికి వచ్చి. ఇక బటర్ఫ్లైస్ మొత్తం చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. చూడు కనిపిస్తున్నాయి లేవు మీకు ఇలా, కానీ అంటే ఒకటొకటి మధ్య మధ్యలో చూడండి కనిపిస్తున్నాయి కదా. వేరే లెవెల్ కూడా నిజంగా బటర్ఫ్లైస్ అయితే నిజంగా. అంటే ఇది గ్రీనరీ ఉంది. ఇందాక వచ్చినప్పుడు ఏమో నార్మల్గా ఎండిపోయి ఉన్నాయి. ఎందుకులే అనుకున్నా, బట్ ఎండిపోయి ఉన్నాయి కదా వీడియో ఎందుకులే అని అనుకున్నా, కానీ బట్ ఇక్కడికి వచ్చినాక ఇది గ్రీనరీ మొత్తం ఉంది కదా. ఈ గ్రీనరీ మొత్తం చూస్తే ఏమనిపించింది, చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం అట్రాక్ట్ గా అనిపించింది. దాని గురించి అని చెప్పేసి అని వీడియో పెట్టినా. కానీ ఏంటంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఏంటంటే బోర్డులు పెట్టిరు. అంటే ఇక్కడ వైల్డ్ అనిమల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి కదా, కోతి కనిపిస్తుంది కదా, రోడ్డు మీద కోతి. అంటే చాలా ఫుడ్ కోసం అనేది ఏందో తెలియదు, కానీ ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్లు మాత్రం డేంజర్ కూడా సడన్ సడన్ గా ఇగో కనిపిస్తున్నాయి, కరెక్ట్ కనిపిస్తున్నాయి బటర్ఫ్లైస్ మీకు. ఎట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి, ఇదో మస్తు వెళ్ళిపోతున్నాయి. సో యాక్చువల్గా అయితే వేరే చెప్పినాను కదా వాటర్ ఫాల్ కోసం అని చెప్పి వచ్చినాము, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇది శ్రీశైలం అంటే చాలా దునియా మంది వచ్చేసి ఉండొచ్చు. దునియా మంది వచ్చేసారు, కానీ నాకు చాలా నచ్చింది. ఇక చూడండి, బోర్డు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇట్లా ఇట్లా బోర్డ్స్ చాలా బోర్డ్స్ పెట్టినారు. సో కానీ ఏంటంటే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే గ్రీనరీ ఒకటి నచ్చింది. అందులో ఒకటి బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి. ఆ బటర్ఫ్లైస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మొత్తం గ్రీన్ ఉన్నాయి బటర్ఫ్లైస్, ఒక్క కలర్ కూడా డిఫరెంట్ లేకుండా మొత్తం గ్రీన్ ఉన్నాయి. చెట్లు ఎట్లున్నాయి ఇది కూడా అట్లనే ఉంది. సో ఏంటంటే మేము వచ్చిన కాడి నుంచి మధ్య మధ్యలో కొంచెం ఫుల్ ఫన్ అయిపోయింది. ఫన్ ఏంటంటే అప్పటి నుంచి నేను కొంచెం డ్రైవింగ్ చేసిన, కానీ నేను అంతగానము కెమెరా పెడదామని అనుకోలేదు. కానీ ఇంకా పర్సన్ కూర్చున్నా. ఏంటంటే ఈయన ఏం చేస్తుంది తెలుసా, అద్దాలు అగో అద్దాలు అగో అట్లా పెట్టుకొని వండుకోండు. చాలా సేపు నుంచి అట్నే వండుకోండు. కానీ ఇగో మళ్ళీ నేను బ్రేక్ కొడుతుంటే ముంగడికి వస్తానని చెప్పి సీట్ బెల్ట్ కూడా వేసుకోండు. ఈయనకేమో అన్నాం అనుకో, కాదు భయ్యా నేను ఒక్కనే దొరికినా, నన్ను ఎందుకు అట్లా ఇజ్జత్ తీస్తున్నాడు మాట్లాడు. అది ఏం మాట్లాడవేంది ఇప్పుడు నువ్వు, ఎందుకు మాటలు రావా? ఎందుకు రావు? కెమెరా పెట్టినాడు రావా? అదేంది అది ఏం లైవ్ లో ఉండాలి నీకు చెప్పు, ఉండాలన్నా ఏమంటలే ఉన్నది చెప్తుండు. నిమ్మకాయ రసం సోడా తీసుకుంటావు ఇక్కడ, సోడా మండి పెడతావు నేడా? నా గురించేనా? సరే ఏడొద్దులే, ఈడైతే పెట్టు. కానీ బండి ఆటో తీసుకొద్దాం, ఆటోలో కొడదాం. కార్ బయట టాప్ పైన చేపిద్దాము బండి. ఓన్లీ బటన్ వదిలితే డైరెక్ట్ మొత్తం పైకి లేవాలి, అర్థమైందా? కానీ ఇక్కడ కూడా ఏంటంటే తెలుసా, ఇక్కడ ఫుడ్ కూడా వేయొద్దంట. అసలు ఫుడ్ ఏంటంటే ఫుడ్ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని ఫుడ్ కూడా వేయొద్దంట. చాలా మటుకు మేము వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో ఒక అంటే పోలీస్ వాళ్ళు ఉండేసి మాకు ఏమన్నా అంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్స్ ఏమన్నా పెడతారా చేస్తారా అని చెప్పేసి అని కనిపిస్తున్నాయి జింకలు కనిపిస్తున్నాయి. ఏం చేసుకుంటారు, నిన్న తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. నిజంగా ఫారెస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. నేను అంటే చాలా మంది రమ్మని చెప్పేసి స్లో చేస్తారు, కానీ
నేను చాలా మంది నన్ను రమ్మని చెప్పేసి అన్నారు కానీ యాక్చువల్గా నేను ఎప్పుడు ఎందుకులే ఫారెస్ట్‌లకి ఎందుకు అని చెప్పేసి అనుకున్నా గానీ యాక్చువల్‌గా అంటే నాకు ఎప్పుడు చాలా చాలా మంది అడిగినా గూడా ఎక్కువ మటుకు నైట్ టైమ్‌లో అడుగుతుండే పోయి చూద్దాం దా, పోయి చూద్దాం డ్యామ్‌కి పోదాం దా అని చెప్పేసని. ఈరోజు ఏందంటే డే టైమ్‌లో అంటే ఈరోజు 10 వరకు అలా రీచ్ అయ్యి మళ్ళా మనము 2 కల్లా, 3 కల్లా మనం బయటకొస్తేనే బెటర్ అన్నా అని చెప్పేసి అనన్నా. అట్లయితేనే బావుంటదని చెప్పేసి అనన్నా. కానీ ఇప్పుడు అదే అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైమ్ వచ్చేసి ఎంత 11:30 అవుతుంది. అంతే ఇంకా 11:30 అవుతుంది. ఇక చూసుకొని అక్కడ ఇంకేమేమి ఉన్నాయో 3 ప్లేసెస్ చూసుకొని మెల్లగా బయటకొచ్చేసి సెట్ అయిపోతదని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. కానీ ఈ ఫారెస్ట్ మెయిన్ అసలు యాక్చువల్‌గా ఈ వ్లాగ్ వచ్చేసి వేరే వ్లాగు. కానీ నాకొచ్చి ఏందంటే ఈ రోడ్ నచ్చింది. ఈ గ్రీనరీ నచ్చింది. దానికోసం అని చెప్పేసి జస్ట్ ఈ రోడ్ గురించి, గ్రీనరీ గురించి మెయిన్‌గా అంటే ఇలా మొత్తము బటర్‌ఫ్లైస్ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. ఏందంటే ఎక్కడ చూడు గ్రీనే. ఎక్కడ గ్రీన్ ఉన్నాయి కాబట్టి గ్రీన్‌కి మస్తు అనిపించింది నాకు. కాన్వే పోతుంది. పోలీసు, ఫార్చునర్‌లు ఇవి వేరే కార్లు లేవు గానీ ముంగటైతే 2, 3 కార్లు పోయినాయి. వేరే బాగుంది. కానీ అంటే నిజంగానే ఆయనకి మళ్ళేమన్నా వస్తాయేమో అని చెప్పేసి ఫోన్ రెడీగా పెట్టుకున్నాడు. అంటే పులితో ఫోటో దిగుదామని. అదే నాతోని దిగు మరి నేనే కదా పులిని. ఆ! దేనికోసం పెట్టుకున్నావానా? ఆ! అంటే ఆ! అంటే చెప్పరా? మొహమాటం పడకు. ఇగో మనోళ్ళే మొత్తం. బట్టలు ఎవరు చెప్పారు? అదే మరి వీడియో చూసేటోళ్ళందరూ మనోళ్ళే. ఆ! ఏం పర్లేదు చెప్పు చెప్పు ఏం కాదు. అంటే ఇప్పుడు చూపించింది కదా! ఇప్పుడు చూపించింది కదా! జింకల్ భయ్య ఆ! అట్లా చెప్పు భయ్య, ఫస్ట్ మెన్షన్ చేయ భయ్య. నువ్వు మరీ నువ్వు చూపించినావు. అంతంతా చూద్దామని మనం కూడా అది అడవి జంతువులు కదా. న్యూ జంతువులా? అడవి జంతువులు కదా ఆయన. ఆ! అడవి జంతువులా? ఆ! మనం చాలా అంటే జూ పార్క్ లో చూస్తుంటాం కానీ ఇది లైవ్ కదా. ఇక్కడ ఓపెన్ గా అట్లా తిరుగుతున్నాయి అంటే చూసి లైవే కదా. అది వేరే అది. ఓహో, అవి వేరా? అక్కడ బంధించిర్రు ఇక్కడ బంధించలే. అది పెంచుకుంది, ఇది పెంచుకుంది. ఓయమ్మ! అది పెంచుకున్నాయి అంట. ఈళ్ళు ముంగట నుంచి లెఫ్ట్ ఉంది చూడు. వాళ్ళు ఇటుంది. తెలుసు. ఇగో ఆడ ఆ? సింహం, అది పులి స్టాచ్యూ ఉంది చూడు. ఆ పులి పులి ఉంది. ఆడ పులి ఉంది. లోపల పులులు ఉంటాయంట. పోనిస్తారో పోనీయరా? ఆ, నిన్ను ఓడిస్తాను. పైసలు అవుతాయి. ఉంటా లోపల పుల్లు ఉంటాయి. ఆడ ఉండింది అంటే ఇగో. అది మరి ఎందుకు చూద్దాం. పైసలు అయితే రా భయ్. ఎంత? 50 రూపాయలా? నీకు 100 రూపాయలు 200 రూపాయలు ఉంటాయి ఆడ. పోనీ బా చూద్దాం. చాలా వీడికి మంచి రివర్ కనిపిస్తుంది అంట. మనం పోవాల్సింది ఇటు. అంటే చాలా రోజులు చూడలేక పులికి. ఫోన్ లో ఉంది కదా, ముందర ఉంది కదా చూడు. అనిపిస్తుందా పులి? పులి అంటున్నావు కదా, పులిలా కనిపిస్తున్నా కదా. అంటే పులితో ఫోటో దిగుదామని. అదే నాతో దిగు మరి నేనే కదా పులిని. ఇట్లా పులి ఏనైనా పులే నేను. ఇదే మాట మీద. అదే మాట. ఒక్క నిమిషం దిగుతురా మరి ఫోటో దిగుతురా. చెప్పు. మంచిగా తీసుకో. నేను ఏడున్న పులి నేను. మంచిగా తీసుకో. చెప్పు. నేడున్న పులి. ఈడేడా? ఇంట్లో అయినా బయట అయినా పులి. అర్థమైందా? ఇంట్లో పులే కదా నువ్వు. ఇంట్లో పులి, బయట కూడా పులి. ఫోన్ వచ్చినప్పుడు ఎందుకు పారిపోతావు? ఫోన్ వచ్చినప్పుడు ఎందుకు? అరే ఇంట్లో అంటే రెస్పాన్స్ అంటారు ఏంటంటారు, బాధ్యత. ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది అంతే. ఎన్నిసార్లు ఇంట్లో ఫోన్ చేసి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం ఉత్తని లైట్ ఇచ్చుకుంటామా? ఏడికి వచ్చినాం? ఏడికి వచ్చినాం మనం ఫారెస్ట్ కి వచ్చినాము. అంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్నిసార్లు ఫోన్ 2 సార్లు ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు వచ్చిన ఫోన్ ఏంది నాకా? అంటే ఫోన్ అన్నప్పుడు ఏమి రావా ఇక ఒక్కో వస్తూనే ఉంటాయి. వస్తాయి ఇంట్లోనే అన్నప్పుడు ఇంట్లోనే వస్తాయి, బయట అన్నప్పుడు బయట కూడా వస్తాయి. ఒకసారి రావాలి, ఇంట్లో చెప్పాలి బయటకు పోతున్నాం అంటే మళ్ళీ కాల్ రావద్దు. అంటే బయటికి జాగ్రత్త అని చెప్పడం కూడా తప్పను. పోతాం, వచ్చినాక వేలుకోవాలి. రావాలంటే వేలుకోవాలా? వేలుకోవాలి. ఇది ఇది అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ ఇయ్యాడు, మళ్ళా నన్నే రిటర్న్ క్వశ్చన్ వేస్తాడు. వేలుకోవాలంటే ఏం వేలుకోవాలి? కవరింగ్ లో ఫస్ట్ నెంబర్ 1 ఫస్ట్ మనకి అన్నకి ఇక చూడండి రోడ్ ఎట్లా కనిపిస్తుంది చూడండి. మొత్తం ఎంత డౌన్ లా కనిపిస్తుంది అంటే ఏదైతే అది నిజంగా చెప్తున్నాను కదా, ఇది బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా దిగి నడుచుకుంటూ పోవాలనిపిస్తుంది బటర్ఫ్లై మధ్యలో నుంచి. కానీ వెనక కారు వస్తుంది. నువ్వు మంచిగా అవుతున్నావు, నువ్వు అయితే అయిన అవుతున్నావు. సో గైస్ నిజంగా రోడ్ చూసిన కొద్దికి ఇంకా వస్తూనే ఉంటది ఇట్లనే దగ్గర ఏం కావాలి నీకు? రోడ్ వస్తా అని చెప్పేసి క్లారిటీ మెన్షన్ చేస్తున్నా. ఓకే సో గైస్ ఇక చూడండి, రోడ్కి అయితే ఇంకా ఫిదా అయిపోతాను అయితే నిజంగా. ఇక వెళ్తున్న కొద్దికి రోడ్ ఇంకా మూవ్ అవుతుంది కానీ
అది నువ్వు మెల్లగా సడన్ బ్రేక్లు కొడుతున్నావు నువ్వు కూడా. నేను సడన్ బ్రేక్ లేదు ముట్టలేదు బ్రో. ఆ, స్పీడ్ బ్రేకర్ వచ్చిందని చెప్పిన. ఏమేమి కొట్టినావు? బ్రేకులు కొడుతున్నా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బ్రేక్ కొట్టిండు అంతేనా? వెళ్ళిపోయాను. సరే ఇదైతే నేను నిజం చెప్తున్నా కదా, వీడియో మాత్రం అంటే అంటే లొకేషన్ మాత్రం వేరే లెవెల్గా ఉంది. ఇది జస్ట్ ఈ రోడ్డు మాత్రం వీడియో తీసి పెడుతున్నా. ఇంకా మనం ముందెళ్ళదైతే చూద్దాము. ఆడ ఇంకా వేరే లెవెల్ లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్కి దగ్గరకు వచ్చేసినాం మనము. మా అంటే ఇంకో 10-15 మినిట్స్ వెళ్ళిపోతాము. సో ఇక ఈ రోడ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్గా వేరే లెవెల్ అంటే వర్తే. ఇంకా మనం వచ్చిన దానికి వచ్చిన టైమింగ్కి కూడా వర్తే. ఏమంటారు, టోటల్ గా గ్రీనరీ ఉంది. దాని తగ్గట్టు ఇక్కడ మొత్తం ఏంది, బటర్ఫ్లైస్ గ్రీనే ఉంది. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే బస్సు వాళ్ళతో చూసుకొని రావాలి. ఎందుకు అంటున్నానంటే ఇందాక నేను డ్రైవ్ చేసేటప్పుడు ఆ, ఒక బస్సు అయినా నాకు డైరెక్ట్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అసలు స్పీడ్ బ్రేక్ చూసుకుంటలేడు, దాన్ని కొట్టేస్తుండు. నా కాడైతే మొత్తం ఇక అట్లా వణికిపోయినాయి. ఎనివే నిజంగా చెప్తున్నాను కదా, వీడియో అయితే చూడండి. వీడియో చూసి గ్రీనరీ కూడా మంచిగా అనిపించింది. ఇగో నాతో నవ్వుతున్నావు ఎందుకు? ఇంకపోయినా అంటే ఇంకపోయినా ఉంటే అన్న, అరే అమ్మ, ఎవరికైనా భయం అయితేనే ఉంటది. గులాబ్ జాములు ఏ? అట్లా అనిపిస్తుంది అన్న, ఏం చేస్తాం. సో వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయిన అఫీషియల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 2, 3, 4, 5. Baye bye.